Hi everyone, myself Dr. Mustafa, Senior Consultant Surgical Gastroenterology, Hyderabad. నేను ఈరోజు మీతో ఐలియోస్టమీ ఆర్ కొలాస్టమీ అయిన తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఐలియోస్టమీ, కొలాస్టమీ అయిన తర్వాత పేషెంట్స్ని ఒక డాక్టర్ ఒక స్టోమా థెరపిస్ట్ని అటాచ్ చేస్తారు. సో మీరు మీ సైడ్ నుంచి ఆ స్టోమా థెరపిస్ట్ని ఎవ్రీ 5 డేస్కి ఒకసారి ఆర్ వారానికి ఒకసారి పిలిచి ఆ బ్యాగ్ని చేంజ్ చేయాలి. ఆ బ్యాగ్ చుట్టూ లీక్ కాకుండా చూసుకోవాలి. లీక్ అయితే ఎంబటే ఆ స్టోమా థెరపిస్ట్ని పిలిపించి ఆ బ్యాగ్ని చేంజ్ చేయాలి. డైలీ అట్లీస్ట్ ఒక 4 to 5 టైమ్స్ బ్యాగ్ ఎంటీ చేయాలి. ఒక 50 to 60% బ్యాగ్ ఫిల్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా వాష్రూమ్కి వెళ్ళి ఆ బ్యాగ్ ఎంటీ చేయాలి. ఆ బ్యాగ్ని థరోగా వాటర్తో వాష్ చేయాలి. ఆ బ్యాగ్ని నీట్గా మెయింటైన్ చేయాలి. బ్యాగ్ చుట్టూ ఉన్న ఆర్ కొలాస్టమీ చుట్టూ ఉన్న స్కిన్ డ్రైగా మెయింటైన్ చేయాలి. ఆ ఇంటెస్టైనల్ కంటెంట్స్ బ్యాగ్లో కలెక్ట్ ఏదో అవుతున్నాయి, అది క్లోత్స్ పైన కాకుండా ఆర్ ఒక చర్మం పైన స్పిల్ కాకుండా చూసుకోవాలి. కొలాస్టమీ చుట్టూ ఉన్న స్కిన్ని బాగా జాగ్రత్తలు చూసుకోవాలి. అక్కడ మీరు అన్క్లీన్నెస్ మెయింటైన్ చేస్తే, మీరు నీట్నెస్ మెయింటైన్ చేయకపోతే ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్టోమా ఉన్న పేషెంట్స్లో ఎవ్రీ 2 వీక్స్కి ఒక్కసారి వచ్చి డాక్టర్ని మీట్ అవ్వాలి. డైలీ మీరు స్నానం చేసినప్పుడు ఆ బ్యాగ్ని జాగ్రత్తగా కేర్ తీసుకొని కవర్ చేసుకోవాలి. ఆ బ్యాగ్ని వెట్ కాకూడదు. ఇది కాకుండా నైట్ టైం పడుకున్న ముందు బ్యాగ్ని కంప్లీట్గా ఎంటీ చేయాలి. అండ్ అవసరం ఉంటే నైట్లో కూడా ఒకసారి మళ్ళీ బ్యాగ్ని ఎంటీ చేయాలి. ఇది కాకుండా రెగ్యులర్గా మీరు బ్యాగ్లో అవుట్పుట్ ఎంత వస్తుంది, ఏ కలర్ ఉంటుంది, అది కూడా చూస్తూ ఉండాలి. ఆ ఇంటెస్టైనల్ కంటెంట్స్లో బ్లడ్ ఏమైనా వస్తుందా ఆర్ చీమ్ ఏమైనా వస్తుందా, అది కూడా 2 డేస్కి 3 డేస్కి ఒకసారి చెక్ చేయాలి. బ్యాగ్ అవుట్పుట్ ఎక్కువ వస్తే మీరు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయాలి. డాక్టరు మీతో మాట్లాడి బ్యాగ్ అవుట్పుట్ ఎక్కువ ఉంటే మీకు ఇన్ఫెక్షన్ అయిందా అక్కడ స్టొమా సైట్లో, ఆర్ ఈ బ్యాగ్ అవుట్పుట్ జస్ట్ మీరు తిన్న ఫుడ్ వల్ల ఎక్కువైందా అనేది డిసైడ్ చేస్తారు. దాని ప్రకారంగా మీకు ట్రీట్ చేస్తారు. ఇది కాకుండా మీరు క్లోత్స్ నీట్గా వేసుకోవాలి. అండ్ కొలాస్టమీ బ్యాగ్ని మీరు వేసుకున్న బట్టలని మధ్యలో హిండరెన్స్ రాకుండా ఎలా ఉండాలనేది ఒక డాక్టర్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, ఆర్ స్టోమా థెరపిస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. అండ్ మీరు ఆ కొలాస్టమీ, ఐలియోస్టమీని మినిమం మీకు క్లోజ్ చేసిన టైం వరకు అట్లీస్ట్ 3 to 4 months దాకా మీరు బాగా కేర్ఫుల్గా ఐలియోస్టమీ, కొలాస్టమీని చూసుకుంటే మీకు ఎక్సలెంట్గా అవుట్కమ్ ఆర్ రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ.